తనపై తోటి నటీమణులపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెడుతున్న అసభ్య కామెంట్లపై అసహనాన్ని వ్యక్తం చేసింది గాయని చిన్మయి శ్రీపాద. గతంలో రచయిత వైరముత్తు తనను హోటల్కు రమ్మని పిలిచాడు అని మీటూలో భాగంగా ఈమె వెల్లడించింది. అయితే అప్పట్నుంచే ఈ విషయమై తనను కొందరు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు అని తెలిపింది. రోజురోజుకు ఇలాంటి సందేశాలు మరీ ఎక్కువైపోతున్నాయని ఆవేదన చెందింది చిన్మయి. తాజాగా ఓ నెటిజన్ పెట్టిన అసభ్య కామెంట్ చూసి అసంతృప్తి చెందిన ఈమె తనదైన రీతిలో రియాక్ట్ అవుతూ వరుస ట్వీట్స్ చేసింది. ఒక అమ్మాయి తనకు అన్యాయం జరుగుతుందని చెబుతుంటే అండగా నిలవాల్సింది పోయి విమర్శించడం ఏంటని ప్రశ్నించింది. సోషల్ మీడియా ద్వారా మనల్ని విమర్శించేందుకు ఈ రకం మనుషులు చాలా మందే ఉంటారు. వాళ్లు అసభ్యకరంగా సందేశాలు పంపినా మనం మాత్రం సౌమ్యంగా ఉండాలి. ఇలాంటి వెధవల్ని సార్, అన్నా అంటూ సంబోధించాలి. అసలు ఇలాంటి మనుషులు ఎందుకు బ్రతికుంటారో నాకైతే అర్థం కావటం లేదు. ఇలాంటివి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నేను ఓ గాయని అయినప్పటికీ అత్యాచారం చేస్తామంటూ ఎన్నో ట్వీట్లు చేస్తున్నారు మూర్ఖులు. ఏదో మహిళల్ని తమకు రాసిచ్చేసినట్లు చాలా మంది బిహేవ్ చేస్తున్నారు. ఈ విషయాల్లో ట్విట్టర్ మాత్రం ఏం చేయగలదు? పోలీసులకు భారం ఎక్కువైపోతోంది అని ట్వీట్లో పేర్కొంది చిన్మయి శ్రీపాద.